పెళ్లి ఫిక్స్ అయిందా? తెలుగు మ్యాట్రిమోనీకి థ్యాంక్స్ చెప్పాలి. పెళ్ళంటేనే తెలుగు మ్యాట్రిమోనీనే. 26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి. ఇండస్ట్రీలో టైం నడుస్తున్నప్పుడు సైలెంట్ గా ఉన్న సంచలనంగానే ఉంటుంది. ఒక దర్శకుడికి ఇలాంటి గోల్డెన్ టైమే నడుస్తుంది ఇప్పుడు. నేను ఇంకా కథే మొదలు పెట్టలేదు, నా నెక్స్ట్ సినిమా ఏంటో నాకే తెలియదురా బాబు అంటూ ఆయన చెప్తున్నా కూడా నో 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 మీ కథ మేమే రాసేస్తామంటున్నారు. మరి ఎవరా డైరెక్టర్, ఆయన కథ ఏంటి? అనిల్ రావిపూడి, న్యూ సెన్సేషన్ ఆఫ్ తెలుగు సినిమా. రాజమౌళి తరువాత అపజయం అంటూ లేకుండా ట్రిపుల్ హ్యాట్రిక్ పూర్తి చేసిన దర్శకుడిన. రీజనల్ కథలనే నమ్ముకుంటూ ఒక్కో సినిమాతో తన రేంజ్ అలా అలా పెంచుకుంటూ వెళ్ళిపోతున్నారు అనిల్. ఈయన తరువాతి సినిమాపై చర్చ మామూలుగా జరగట్లేదిప్పుడు. సైలెంట్గా ఉంటూనే సంచలనాలు రేపుతున్నారు అనిల్. అనిల్ రావిపూడి నెక్స్ట్ సినిమాపై ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. ఇందులో కూడా వెంకటేష్ హీరోగా నటించబోతూ ఉన్నారు. కాకపోతే ఆయనతో పాటు మరో హీరో కూడా ఉన్నారనే వార్తలు వైరల్ అవుతూ ఉన్నాయి. ఒకసారి ఫహద్ ఫాజిల్ అని, మరోసారి కార్తీ అని ట్రెండ్ అయ్యేసరికి స్వయంగా అనిల్ రావిపూడి స్పందించారు. నా సినిమాపై నేనే అప్డేట్ ఇస్తానంటూ క్లారిటీ ఇచ్చారు. అనిల్ రావిపూడి ఏం చేసినా సంచలనమే, చేయకపోయినా కూడా సంచలనమే. తర్వాతి సినిమా కథ ఇంకా మొదలే పెట్టలేదు. ఆపండ్రా బాబు మీ రూమర్స్, కన్ఫర్మ్ అయ్యాక నేనే చెప్తానంటున్నారు అనిల్. కానీ నెక్స్ట్ సంక్రాంతికి రావడం మాత్రం పక్కా. అన్నీ కుదిరితే ఆగస్ట్ నుండి నెక్స్ట్ సినిమాను పట్టాలెక్కించాలని చూస్తున్నారు ఈ దర్శకుడు. పెళ్లి ఫిక్స్ అయిందా? తెలుగు మ్యాట్రిమోనీకి థ్యాంక్స్ చెప్పాలి. పెళ్ళంటేనే తెలుగు మ్యాట్రిమోనీనే. 26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి.